హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాశ్రీ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఈరోజు బ్లాగ్లో నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం, అలాగే అజయ్ బర్త్డే, అలాగే నేను హైదరాబాద్ నుంచి విజయవాడకి రావడం, ఇవన్నీ కూడా ఈ బ్లాగ్లోనే చూపించబోతున్నానండి. సో అట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన రోజు అనమాట. ఎగ్జాక్ట్గా లాస్ట్ వీక్ ఇదే రోజు. సో లాస్ట్ థర్స్డే నేను నా ఫ్రెండ్ని కలవడానికి అయితే వెళ్ళాను. నేను అలాగే నందన్ మా అబ్బాయి ఇద్దరం వెళ్ళాము. సో మెట్రోలో వెళ్తున్నాం అనమాట. సో అంటే వాళ్ళు ఉండేది దిల్సుఖ్ నగర్ కాబట్టి మెట్రోలో వెళ్తేనే కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు, అలాగే ఫాస్ట్గా రావచ్చు. అదే ఏ బస్కో వెళ్ళామనుకోండి ఒక 2 hours 2.5 hours అలాగా పడుతుంది. అందుకని నేను మెట్రోకి అయితే వెళ్ళిపోయాను. మెట్రో అనుకోండి ఒక 1 hour లోపే వెళ్ళిపోవచ్చు. సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. అంటే మార్నింగ్ కొద్దిగా అర్లీగానే బయలుదేరాము. అంటే ఎప్పుడో ఇయర్లీ వన్స్ అలాగా కలుస్తాం కదా, సో కాసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పి కొద్దిగా తొందరగానే బయలుదేరాము. లాస్ట్ ఇయర్ వెళ్ళాను కానీ జస్ట్ వెళ్ళి ఒక గంటన్నర ఉండి వచ్చేసాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను, కావ్య, శాన్వి ముగ్గురం వెళ్ళాము. ఎక్కువసేపు అయితే స్పెండ్ చేయలేదు. అందుకని ఈసారి కొద్దిసేపు ఉండాలి ఫ్రెండ్ తోటి అని చెప్పి వెళ్ళాను. సో ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. సో వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ చిన్నబాబు పుష్ప స్టెప్ వేసి చూపిస్తాను అని చెప్పి అంటున్నాడు. సరే చెయ్యి అని చెప్పి నేను ఇక్కడ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. తనకి వచ్చినంత వరకు ఆ స్టెప్ వేయడానికి అయితే ట్రై చేశాడు. స్టెప్ పుష్ప 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 తగ్గేదేలే. మళ్ళీ మళ్ళీ అరే 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 Alexa, please play Pushpa song. అదిగో 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 పుష్ప సాంగ్ ప్లే అవుతుంది. వెయిట్ Alexa, increase the volume to 6. అలెక్సా అది స్మార్ట్ వాచ్ దాని పేరు నాకు కూడా తెలియదు. వేస్తావా డాన్స్? అలా కాసేపు డ్యాన్స్ వేసిన తర్వాత మేము లంచ్ కంప్లీట్ చేసుకొని అనుకోకుండా షాపింగ్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా అసలు ప్లానింగ్ లేదు, షాపింగ్ ప్లాను. కానీ అంటే కొద్దిగా ఎర్లీగా వెళ్ళాం కదా, సో చాలా సంవత్సరాలు అయిపోయింది మేము ఇద్దరం బయటికి వెళ్ళి. చెప్పాలంటే ఒక 20 years అని చెప్పొచ్చు. సో మేము ఇంటర్ చదివేటప్పుడు అట్లాగా కొద్దిగా షాపింగ్కి వాటికి వెళ్ళేవాళ్ళము. సో చాలా రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది కదా అని చెప్పి ఇక వెళ్దామని చెప్పి మేమిద్దరం అయితే స్టార్ట్ అయిపోయాము. సో వెళ్ళిన తర్వాత ఒక చిన్న షాపింగ్ అయితే ఉండింది. సో షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఆ షాప్లోనే ఈ తాళిబొట్టు ఉంటుంది కదా, సో దానికి ఇలాగా ఏమంటారు, ఈ వైర్ ఉంటుంది కదా, సో ఈ వైర్ తోటి నల్ల పూసలు అవి చైన్ లాగా చుట్టి ఇచ్చారనమాట. యాక్చువల్గా అయితే పసుపు తాడు ఉంటుంది కదా, సో పసుపు తాడు కాకుండా ఇలాగా వైర్ తోటి చుట్టించుకుంటే ఒక 7-8 years వరకు చాలా మంచిగా ఉంటుంది. మీరు ఊరికే అది చేంజ్ చేసుకునే పని ఉండదు అని చెప్పి అన్నారు. సో తను అలాగా చేయించుకుంది. సో నాకు నచ్చింది. ఇంకా నేను కూడా ఈ చైన్కి ఇలాగా
ఇలా అయితే చేయించుకున్నాను. సో చాలా నీట్గా చేశాను అనమాట. సో ఆ వర్క్ చేస్తుంటే వీడియో కూడా తీశాను. సో ఆ వర్క్ చేసిన అతను అడిగారనమాట, నాది ఇన్స్టా ఐడి ఇస్తానండి, నాకు ఇది ఫార్వర్డ్ చేయండి వీడియో అని అన్నారు. సో ఇన్స్టా లింక్ అయితే ఇచ్చారు కానీ అదైతే ఓపెన్ అవ్వలేదండి ఇంటికి వచ్చి చూసిన తర్వాత. సో తనకి ఎలా ఫార్వర్డ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఈ తీగని చుట్టే ముందు ఈ తాళిబొట్టు అలాగే నల్లపూసలు ఇవన్నీ కూడా ప్రాపర్గా సెట్ చేసుకుని తర్వాత 1 by 1 తీసుకుంటూ ఇలాగా చుట్టి ఇస్తున్నారు. అసలు ఆ వర్క్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. సో అడిగాను, వీడియో తీసుకోవచ్చా అంటే సరే తీసుకోవచ్చండి అని చెప్పని అన్నారు. సో అందుకని ఇక్కడ వీడియో అయితే తీసాను. అంటే యాక్చువల్గా ఇవి మనం రెగ్యులర్గా చూసే వర్క్స్ కాదు కదా. సో వాళ్ళు చేస్తూ ఉంటే అసలు ఇదేంటి, ఇది ఇలా చుడతారా, ఇలా చేస్తారా ఈ వర్క్ అనేసి అనిపించింది అనమాట. చాలా నీట్గా చేశారు. సో నేను నా ఫ్రెండ్ ఈ వర్క్ ఇది తాలిబొట్టుకి ఇలాగా చుట్టించుకోవడం చూసేసి చాలామంది అడిగారు అనమాట. సో మేము చేయించుకుంటాము, ఎంత అవుతుంది ఏంటి అనేసి మిగతా లేడీస్ అంటే షాపింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడుగుతూ ఉన్నారు. యాక్చువల్గా మన దగ్గర ఉన్న బీట్సే కాకుండా వాళ్ళ దగ్గర కూడా బీట్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఓల్డ్ అయిపోయినాయి అని చెప్పి కొంతమంది తీసేస్తూ ఉంటారు కదా. సో అలా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని అన్న, వేరే మార్పించుకోవాలి అని అనుకున్నా కూడా వాళ్ళ దగ్గర కూడా ఈ బీట్స్ అయితే ఉన్నాయి. బీట్స్ దాంతోపాటు పర్ల్స్ కూడా ఉన్నాయి. సో నా ఫ్రెండ్ అయితే పర్ల్స్ వద్దు అని చెప్పని అనింది. నేనైతే ఒక 2 పర్ల్స్ అయితే యాడ్ చేయించుకున్నాను. సో ఇది వచ్చేసి నాదండి. ఇది చుట్టక ముందు ఇలా ఉంది. సో చుట్టేసిన తర్వాత ఇలా అయితే ఉంది. సో ఆ తీగ చుట్టిన తర్వాత కొద్దిగా లెంత్ వచ్చింది, ప్లస్ చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంది. థ్రెడ్ అనుకోండి ఊరికే చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అదే ఈ చైన్ అయితే అలా చేంజ్ చేసుకునే పని ఉండదు, ప్లస్ లైఫ్ టైం ఎక్కువగా ఉంటుంది అని చెప్పని అన్నారు. సో నా చైన్కి ఇక్కడ లాకెట్ కూడా ఉంటుంది కాబట్టి రైట్ సైడ్, సో అది కూడా కరెక్ట్గా ప్రాపర్ ప్లేస్లో వచ్చేలాగా అది అల్లి ఇచ్చారు. సో చాలా బాగుంది వర్క్ అయితే. షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి పిల్లలతో కాసేపు స్పెండ్ చేసేసి ఇక నైట్ నేను మా అబ్బాయి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో ఎక్కువ వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే కొంచెం ఫ్రెండ్ తోటి అలాగే పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనిపించింది. అందుకని నేను ప్రతిదీ వీడియో అయితే తీయాలి అని అనిపించలేదు నాకు. సో ఇక్కడైతే నేను మా అబ్బాయి మియాపూర్లో దిగేసి స్టార్ట్ అయిపోయాము ఇంటికి. సో మియాపూర్లో దిగిన తర్వాత అజయ్ అయితే వచ్చాడండి పికప్ చేసుకోవడానికి. సో తను ఆల్రెడీ వర్క్ నుంచి డైరెక్ట్గా స్టేషన్కి వచ్చేసి అక్కడ ఉన్నాడు. సో మేము ట్రైన్ దిగేసి బయటకు వచ్చేసరికి తను బయటే ఉన్నాడు. సో మేమైతే స్టార్ట్ అయిపోయి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ అజయ్ అలాగే నందన్ ఇద్దరు కూడా వెళ్తూ ఉన్నారు. నేను వెనుక ఉండేసి ఇలా వీడియో అయితే తీస్తున్నాను. వాళ్ళకి తెలియదు నేను వీడియో తీస్తున్న సంగతి. సో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ అక్క వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఎక్కువ ట్రాఫిక్ లేదు కాబట్టి తొందరగానే వెళ్ళిపోయాము. యాక్చువల్గా అయితే అంటే ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ కాబట్టి ఇంత ఫాస్ట్గా అయితే వెళ్ళాము. అదే హాలిడేస్ లేదనుకోండి ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. మియాపూర్ నుంచి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కనీసం ఒక 1/2 hour అన్న పడుతుంది. సో ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఇక ఇక్కడ వచ్చేసి అన్నయ్య వాళ్ళ పాప అంటే షాన్వి ఉంది కదా మా కోడలు. సో తను వచ్చేసి వాళ్ళ దీక్షిత్ మామ కోసం ఇలాగ డ్రా చేసేసి లవ్ యూ దీక్షిత్ మామ అని చెప్పి అటు చెప్తుంది. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే ఫ్రైడే నైట్. సో మా డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నైట్ అజయ్ బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. తనకి తెలియదు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నట్టు, అంటే యాక్చువల్గా దీక్షిత్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడాను. సో తనని సర్ప్రైజ్ చేయడానికి నైట్ కేక్ అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. అదే అది పెట్టలేదు. గుర్తులేదు గుర్తులేదు తెలీదు గుర్తులేదు మర్చిపోయా.
వద్దులే. పాట పాడినా హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు. తర్వాత మీ స్కూల్ ఏం చేస్తారు? మా స్కూల్ ఏం చేస్తాను అడుగుతారు. నువ్వు అట్లా అంటావని మొత్తం నదిలో డ్రై ఫ్రూట్స్ పెట్టించింది పైన స్పెషల్ గా. నేను తీయలేదు సార్ ఇది. ఏ ఫోటోగ్రాఫర్ దీక్ష ఎల్లు. మమ్మీ మ్యూజిక్ యాడ్ చేస్తా కావాలి అంటే ఇప్పుడు అన్న అన్నట్టు వెళ్ళాలి. అలా వెళ్ళు. అదే అన్న అట్లా కాదు ఎట్లా వెళ్ళాలి? ఎట్లా ఉందో లోవాలి. నెక్స్ట్ ఇయర్ బట్టి బీట్ చేస్తావు హైట్. అవును అజయ్ కంటే కూడా ఎక్కువ. అనుకున్నాడు. మొత్తం నేను ఏం కాదు. నైన్త్ టెన్త్ అయ్యో అచ్చుడు దామోదర్ ఏం పెడుతున్నాడు. మనం తింటావా? తింటాడులే. ఇవ్వు ఇవ్వు. తినుకో. అరే అరే నిజమా? ఏం కాదు తినేసి నోట్లో పెట్టేస్తా. వాళ్ళు వేసేసి గ్యాప్లో ఇలా కేక్ రావాలి. That's the man. That's it, bro. డామినేషన్ అవుతుంది ఇప్పుడు. చెస్ట్ లేపు. చేస్తా రెడీయా? ఏయ్ see here also. నువ్వు వెళ్ళు. వెనక్కి ఎందుకురా ముందుకు రారా. యో వాసులో వెంకటేష్ లా ఉండాలి. యో మ్యామ్. వద్దులే అజయ్ నైట్ ఇద్దా ఎందుకు రారా. గిన్నెలు తెచ్చదా? ఎందుకు అక్క చేతికి అంత పెద్ద ముక్క. కడుపులో సమ్మగా ఆ? బాగుంది కేక్. ఓట్సా? సో ముందు రోజు కేక్ కటింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే. సో ఆ రోజు వాళ్ళ డాడీ కేక్ బుక్ చేశారు. సో అది కూడా కట్ చేస్తున్నాడు.
సో తన బర్త్డే అయితే అలా జరిగింది. ఇక నెక్స్ట్ డే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రోజు ఉండేసి ఇక ఆ రోజు నైట్ అయితే మేము విజయవాడకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది బయలుదేరేటప్పుడు తీసిన వీడియో అండి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. వెనకేమో షాన్వి ఏడుస్తూ ఉంది, వెళ్ళొద్దు లేదంటే నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి ఇక తను ఏడుపు అయితే స్టార్ట్ చేసేస్తుంది అనమాట. సో బాగా ఏడ్చిందండి. అసలు అప్పటికే బాగా లేట్ అయిపోయింది. యాక్చువల్గా మాకు 11 o'clock ఉంది బస్సు. సో తను పడుకుంటుందిలే వెళ్ళే టైంకి, ఏడ్పించదు అని చెప్పి అనుకున్నాము. కానీ తను అస్సలు పడుకోలేదు. మేము 10:30కి లేదంటే 11:45 స్టార్ట్ అయ్యాము. సో ఆ టైం వరకు తను లేసే ఉందన్నమాట. ఫుల్ క్రాంకీ అయిపోయింది. సో చాలా ఏడ్చింది. కాకపోతే ఇంకా చేసేది ఏం లేదు కదా, మనకి విజయవాడ అంటే దగ్గరే అయితే ఒక 1 hour జర్నీ అయితే ఓకే అని తీసుకురావచ్చు. ఒకవేళ ఏడుస్తుందంటే మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిపోవచ్చు. కానీ దూరం కదా, సో ఇంకా ఏం చేయలేక ఇంకా అమ్మ నాన్నకైతే బాయ్ చెప్పేసి బయలుదేరిపోయాను. సో తనైతే ఫుల్ ఏడుస్తూనే ఉంది. బాయ్ షానమ్మ, బాయ్ చెప్పు, నవ్వుతా బాయ్ చెప్పు. అరే మోసుకుంటూ వస్తున్నాడు. సరే మా వెళ్ళొస్తా. బాయ్ కావ్య, బాయ్ బాయ్. షాన్వి బాయ్ బాయ్ చెప్పు. అరే రారా, టైం అవుతుంది అందే. సో ఇక్కడ మేమైతే పికప్ పాయింట్కి వచ్చేసామండి. వెయిట్ చేస్తూ ఉన్నాము. సో అప్పుడే మెసేజ్ వచ్చింది ఇంకా 1/2 hour లేట్ అవుతుంది అని చెప్పి. సో ఇక మా అజయ్కి మాకైతే అసలు చాలా అంటే చాలా కోపం వచ్చేసింది. అసలే 11 o'clockకి కదా బస్సు, ఇంకా లేట్ అంటే 11:30 లేదంటే 11:40 అవుతుందేమో అని చెప్పి ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. బయట వెయిట్ చేద్దామని అంటే ఇక్కడ ఫుల్ దుమ్ము అనమాట. అక్కడ అంటే ఫ్లైఓవర్ ఏదో వేస్తున్నారు. సో బయట అస్సలు నిల్చోలేకపోయాము. చాలాసేపు అట్లాగా కార్లోనే వెయిట్ చేసాము. ఇక ఫైనల్గా బస్ అయితే వచ్చేసింది. వచ్చేసిన తర్వాత నేను మా అబ్బాయి అయితే బస్ ఎక్కేసి ఇక బ్యాక్ టు విజయవాడ. సో ఇక విజయవాడ అయితే వచ్చేసాము. సో ఈ సమ్మర్ హాలిడేస్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము. నేను ఎక్కువ వీడియోస్ అయితే తీయలేకపోయానండి, ఎందుకంటే కొంచెం ఫ్యామిలీతోనే స్పెండ్ చేద్దాము అన్నట్టుగా. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన ఫ్యామిలీతో ఉన్నా కూడా ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు. కొన్ని మెయిన్ అయితే తీసాను. అంటే భోగి రోజు, కనుమ రోజు, అలాగే సంక్రాంతి రోజు అవి మెయిన్ కాబట్టి, ఆ 3 రోజులు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి మాత్రం వీడియో తీసి పోస్ట్ చేశాను. సో నేను మా అబ్బాయి అయితే సంక్రాంతి హాలిడేస్ ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేసామండి, అమ్మ వాళ్ళతో అలాగే అక్క వాళ్ళతోటి. అలాగే నా ఫ్రెండ్ని నేను మీట్ అయ్యాను కదా, సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మా వారేమో ఇక్కడ ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళారనమాట. మేము అక్కడ హైదరాబాద్లో ఉంటే ఈయన ఇక్కడ ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చి వెళ్ళారు. ఒక 2 days అయితే ఆయన వెళ్ళడానికి రావడానికి అయితే అయ్యింది. ఇక మిగతా రోజులు కొంచెం ఆఫీస్ వర్క్ అవి చూసుకుంటూ మంచిగా రెస్ట్ అయితే తీసుకున్నారు.
సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.